ఈ యొక్క అసలు ముఖ్యమైన విషయం మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం కూడా శ్రీ పూజ్య శివస్వామి వారు మనకి తెలియజేస్తారు. స్వామివారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గుడి యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరంపరను తెలియపరుస్తూ వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. ఈ క్షేత్ర అధిష్టాన దేవతైనటువంటి శ్రీ బాలచాముండేశ్వరి దేవి సమేత అమరలింగేశ్వర స్వామి వారికి, ఈ స్థాన అధిష్టాన దేవతైనటువంటి శ్రీ 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 విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ ధర్మో రక్షిత రక్షిత ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీద పెద్దలను మరొకసారి మనం పరిచయం చేసుకుందాం. మాన్యశ్రీ ధాత్రి నారాయణరావు గారు, మాన్యశ్రీ మాధవరావు గారు, మాన్యశ్రీ నందిగామ వెంకటేశ్వరరావు గారు, నందిగామ రమాదేవి గారు, వేదిక మీద ఉన్న వారందరికీ, వేదిక ముందు ఆశయమైనటువంటి వివిధ ధార్మిక ధర్మ సేవ తత్పరులుగా మీ జీవితాన్ని ధన్యం చేసుకున్న మీ అందరికీ కూడా లక్ష్మీనారాయణ యొక్క, పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహాశిష్యులు నాకు మీకు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను. మన ఆంధ్ర రాష్ట్రానికే రాజధాని మన అమరావతి. అయితే ఏ రకాల విషయవాసనలు జరిగినా కూడా అమరావతి ఇక్కడే ఉంటుంది. అది తథ్యం, అది ఎవరి వల్ల కాదు. అటువంటి రాష్ట్రంలోనే అమరావతి రాజధానిలో అమరలింగేశ్వర స్వామి క్షేత్ర సన్నిధానంలో గత 17 సంవత్సరాల క్రితం 2004 జూన్ 2వ తారీఖున శైవ క్షేత్రంలో పంచలోహేశ్వర స్వామి మొట్టమొదటి ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా 1 లేక 2 ఆలయాల నిర్మాణం చేసుకుంటూ ఈ రోజున 5 ఎకరాల విస్తీర్ణంలో మంత్ర యంత్ర తంత్ర క్షేత్రాలుగా 3 క్షేత్రాలుగా 3 విధానాలుగా కోటిలింగ ప్రతిష్టా కార్యక్రమానికి పూనుకుని వేలాది లింగాల ప్రతిష్టా కార్యక్రమం జరుగుతూ అక్కడికి విచ్చేసే భక్తులకి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామిగా అందిస్తూ ప్రతినిత్యము అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి చేస్తూ అక్షరాభ్యాసం, అన్నప్రసన, నామకరణ, వివాహం ఎటువంటి రుసుములు లేకుండా సేవా మార్గంలో చేస్తూ ప్రతి పౌర్ణమి కూడా విద్యార్థులచే సరస్వతి హోమ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ మన క్షేత్రం ద్వారా ఏ దేవాలయానికి వెళ్ళినా ఎక్కడ దక్షిణ తీసుకోకుండా, పాదపూజలు డబ్బులు తీసుకోకుండా నేను 2 రోజుల క్రితమే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 60 అడుగుల గణపతి విగ్రహ ప్రతిష్టాపన నేను చేసిన 400వ దేవాలయ ప్రతిష్టాపన చేసుకుని, తిరువు దగ్గర రాజగూడెంలో రేణుకా ఎల్లమ్మ తల్లి 401వ దేవాలయ ప్రతిష్ఠ చేసుకుని, ఆ తర్వాత ఉప్పల్లో ఉన్న మేటిపల్లిలో రామాలయ శంకుస్థాపన చేసుకుని నిన్న క్షేత్రానికి వచ్చారు. మరి మన క్షేత్రం ద్వారా 400 దేవాలయాలు సుమారుగా 675 కోట్ల రూపాయలతో నిర్మాణాలు జరిగి అవిని దిగ్విజయంగా ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ఎక్కడ సనాతన భారత హైందవ ధర్మానికి ఇబ్బంది వస్తే అక్కడ మన వంతు సేవగా ఒక చిన్న ప్రయత్నాన్ని మనం చేసుకుంటూ విశ్వధర్మ పరిరక్షణ వేదిక ద్వారా 2 రాష్ట్రాల్లో ఉన్న 153 మఠపీఠ ఆశ్రమాధిపతులకి నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే అంతకుముందు వచ్చిన కోవిడ్ సమయంలో
పరిధిలో సుమారుగా 1,30,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మనం అందజేయడం, గుంటూరు జిల్లాలో ఉన్న 50 ఆశ్రమాలకి అక్కడ నిత్యావసర సరుకులన్నింటినీ అందజేయడం, ఇప్పటి వరకు 85 గ్రామాలలో 85 గోమాతలను దత్తత ఇవ్వడం, ఈ 17 సంవత్సరాల్లో 35,75,000 మందికి శైవక్షేత్రం ద్వారా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని పూర్తి చేయడం, ఇలా అనేక ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు సాగుతున్నాం. శైవక్షేత్రంలో జరిగిన అనేక నిర్మాణాలు, అనేక ప్రతిష్టా కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. కొంతమంది మీరు ఇచ్చేసి ఉన్నారు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం. అయితే మహాశివరాత్రి పర్వదినం రోజు కానీ కార్తీక మాసంలో అన్నదానాన్ని కొంతమంది సహకరిస్తూ ఉంటారు, మేము చేస్తూ ఉంటాం. మిగతా మనం వేసుకుని చేస్తూ ఉంటాం. నిర్మాణానికి మాత్రం ఇంతవరకు ఈ 17 సంవత్సరాల్లో ఎవరి దగ్గర కూడా ఒక రూప కూడా నిర్మాణ నిమిత్తం మనం తీసుకోలేదు, ఎవరిని అడగలేదు. ఆఖరి దేవాలయం ఇప్పుడు ఇంకా 4 ఆలయాలు పూర్తవుతున్నాయి. ప్రపంచంలో ఉన్న శివశాలి గ్రామాలు మొత్తం శైవక్షేత్రం దర్శనం జరగాలి. శైవక్షేత్ర దర్శనం సర్వకర్మ నివారణం అనే విధానంతో సుమారుగా మన ఆంధ్ర రాష్ట్రంలో 1,60,00,000 పార్థివలింగాలు తయారు చేసుకున్నాం. మీకు కూడా తెలిసి మన అమరావతి క్షేత్రం కూడా చేశారు. అలాగే తెలంగాణ భాగ్యనగర్లో 1,55,00,000 శివలింగాలు, అంటే సుమారుగా 3,15,00,000 శివలింగాల్ని కైలాసధామ నిక్షిప్తం చేసి వాటి మీద గ్రామ శివలింగాన్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని, ఒక గ్రామంలో శివలింగాన్ని, మన అమరావతి క్షేత్రం నుంచి కూడా వచ్చింది శివలింగం. అలా ఇప్పటికి 900 గ్రామాల నుంచి 900 శివలింగాలు ప్రతిష్ఠ చేసుకున్నాం. ఈ కార్యక్రమం దేనికంటే ఈ కలియుగంలో పార్థవలింగార్చన అత్యంత శ్రేష్టమైనది. 32 రకాల పార్థవలింగార్చనలు ఉంటాయండి. మొత్తం 32 రకాల పార్థవలింగార్చనలు ఉంటాయి. ఒక వ్యక్తి పార్థవలింగార్చన పుట్టమని చేసుకుని అర్చన చేస్తున్నప్పుడు అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పూర్తయ్యాయి అనుకునేది, అంటే అతని ఆయు ప్రమాణం పూర్తయింది అనుకోండి, యమధర్మరాజు వచ్చాడు తీసుకెళ్తాడు. కానీ ఆ అర్చన జరుగుతున్నంతసేపు కూడా మరణం కూడా ఆగిపోతుంది. ఆ అర్చన పూర్తవ్వాలి, అప్పుడు యమధర్మరాజు అతను తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సృష్టి మొత్తానికి అత్యంత గొప్ప లింగార్చన ఏదంటే అది పార్థవలింగార్చన. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సుమారు వేలాది లక్షలాది మందితో ఆ శివలింగాలు తయారు చేసి చాలా కష్టసాధ్యమైన పనిని భగవంతుని ఆశీర్వాదంతో చాలా సులభతరంగా చేయగలిగాం. దానికి మా కాపు శ్రీనివాసరావు గారు ఎవరైతే ఇప్పుడు వచ్చి మీ అందరినీ కలిసి, మా సురేష్ గారు అందరూ కలిసి చేశారు. కాపు శ్రీనివాసరావు గారు ఆ విశేషమైన కృషి 2 రాష్ట్రాలు వారు చేశారు. ఇక మన మిట్టపల్లి రమేష్ గారు గుంటూరు వారు 1 కోటి రూపాయలతో ఒక ఆలయం కడుతున్నారు. ఆల్రెడీ ఆయన 3 వంతులు అయిపోయింది. 12 అడుగుల 9 అంగుళాల శివలింగం ప్రమాణం, 12 అడుగుల 9 అంగుళాల శివలింగం ప్రమాణం. ఆ శివలింగం మీద 10,000 శివలింగాలు మలచబడ్డాయి. మనకి విష్ణు సహస్రనామం తెలుసు, శివ సహస్రనామం తెలుసు, లలితా సహస్రనామం తెలుసు. కానీ దశ సహస్రనామం అనేది, అంటే 10,000 నామాలు శివుడికి తప్పితే ఈ సృష్టిలో ఎవరికి లేవు. అందుకని 10,000 నామాలతో ప్రతిరోజు అక్కడ అర్చన జరిగేట్లుగా అద్భుతమైన ప్రతిష్టా కార్యక్రమం. ఆ శివలింగం యొక్క పానమట్టము ఒక తామర పుష్పంలాగా ఉంటుంది, 12 రేకులతో ఉంటుంది. 12 రేకుల నుంచి కూడా చుట్టూ 12 పంచముఖాలతో కూడిన శివలింగాలు ఉంటాయి. ఇది అద్భుతమైన ప్రతిష్ట. ఒక కుటుంబమే, వారితో కూడా నేను ప్రతి రూపాయికి పన్ను కట్టి జిఎస్టీ కట్టి నిర్మాణం చేయాలని చెప్పి వారికి చెప్పాను. ఎందుకంటే వచ్చే 7 సంవత్సరాలు మన కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి. కృష్ణా పుష్కరాల వరకు శైవక్షేత్రం ఇంకో సంవత్సరంలో మీకు పూర్తి చేస్తున్నాం. ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాల్లో ఆర్థికంగా బలోపేతం చేస్తాం. ఆ తర్వాత భారతదేశంలో 12 స్థానాల్లో 12 పీఠ స్థాపనలు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఇప్పటి నిర్ణయం కాదండి, ఇప్పుడు నిర్ణయం కొత్తగా తీసుకున్న నిర్ణయమే కాదు. ఆ 12 మంది పీఠాధిపతులు ప్రతి సంవత్సరం వచ్చి ఏదైతే ఈ 12 శివలింగాలతో కూడిన ఈ శివలింగానికి అభిషేకం చేసుకుని ఆ రోజున అక్కడ వచ్చి ధ్యానం చేసుకుని ఆ పీఠాధిపతులు మళ్ళీ వెళ్ళిపోతారు. భారతదేశం 12 రాష్ట్రాల్లో 12 పీఠాధిపతులు, వారి కింద 28 మంది శివ యోగాచార్యులు ఉంటారు. అంటే షట్చక్రాలు భేదం చేసుకుని ఆ కుండలి శక్తిని దావతం చేసుకుని సహస్రం రమించుకుని
అక్కడి నుంచి అమృత బిందువులుగా కొండనాలిక ద్వారా నోటిలో పడి అమృత బిందువులు 2 చుక్కలు పడతాయండి. అది ఆత్మ సాక్షాత్కారం, గుర్తుంచుకోండి. యోగ సాధనలో నేను ఆ సాధించుకున్న తర్వాత నేను సదక్షేత్రానికి వచ్చాను. అందుకనే సమాజంలో అక్కడ ఎవరున్నారో చూడను, ఎంతటి వారు ఉన్నారో చూడను, అలాగే అగౌరవపరచడం. కానీ ధర్మం తప్పితే మాత్రం ఎదురుస్తారు. ఎందుకు? ఇదంతా మాకు సంబంధించింది కాదు కాబట్టి, ధర్మస్థాపన చేసుకుంటూ వెళ్ళటమే కాబట్టి ఇక్కడ ఎవరున్నా లెక్క చేయకుండా మనం సాధన చేసుకుంటూ హిందూ ధర్మ పరిరక్షణ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అలాగే తెలంగాణ నుంచి కొంతమంది భక్తులు వచ్చారు. క్షేత్రం చూసి అయ్యో మా తెలంగాణ రాష్ట్రం విడిగా ఉంది కదండి, మా తెలంగాణ కొంత ఇక్కడ ఆలయం ఉండాల్సిందని చెప్పి రుద్రాక్షలింగేశ్వర స్వామి 1,00,00,000 రుద్రాక్షలతో ఒక ఆలయ నిర్మాణం చేస్తున్నాము. రుద్రాక్షలింగేశ్వర స్వామి అది ₹1,00,00,000 అవుతుంది. దానికి తెలంగాణ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు పూర్తి చేస్తా సిద్ధపడ్డారు. అలాగే సువర్ణలింగం ఒకటి పెడుతున్నాం, బంగారం లింగం ఒకటి. అన్ని లింగాలు ఉన్నాయి కాబట్టి అది, ఎందుకంటే తొందరగా బంగారం లింగం దగ్గరికి రానివ్వండి. చాలా దేవాలయంలో తొందరగా పెట్టబాకండి, దాన్ని కాపలాలు గాయాలి, లేకపోతే ఎందుకంటే ధనాన్ని వెచ్చించి అలా ఆంకరణ ఎక్కువ చేస్తారు. వద్దు, సమాజ సేవ చేద్దాం అంటూ నేనే చెప్తాను. కానీ ఆ ఒక్క శివలింగం ఉంటే మొత్తం సంపూర్ణం అవుతాయనే ఉద్దేశంతో అది కూడా ఇప్పుడే మేము ఎవరి దగ్గరికి వెళ్తలేదండి, అలా చెప్పు ఉంచా. ఆ తర్వాత అది నేను పూర్తి చేస్తాను. అయితే ఈ శివలింగ విశిష్ట చెప్తానండి. శివాలయ విశిష్ట ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇలా ప్రజల్లోకి రావాల్సి వచ్చింది ఏంటండి? సుమారుగా 12 సంవత్సరాల క్రితం నేను ధ్యానంలో కొన్ని రోజుల పాటు ఉన్నప్పుడు దివ్యమైన దర్శనం నాకు లభించినప్పుడు ఒక ఆర్టిస్ట్ని పిలిచి నాకు లభించిన ఆ అనుభూతిని లిఖించాను. అదే అమృత వర్షం, దాన్ని నామకరణం చేశాను. ఆ తర్వాత ఆ శివలింగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. దానికి అద్భుతమైన ఆ శివలింగం నాకు లభించింది. అది దివ్యమైన తేజస్సుతో ఉంటుందండి. దివ్యమైన తేజస్సుతో ఆ శివలింగం ఉంటుంది. దివ్యమైన తేజస్సుతో ఆ శివలింగం ఉంటుంది. దానికి ఎందుకంటే దాంట్లో జీవం ఉంది. జీవం ఉన్నది కాబట్టి ఆత్మలింగం నామకరణం చేయడం జరిగింది. సరే, నా కుతూహలం ఆగక నేను జమాలజిస్ట్ని పిలిచి ముంబై నుంచి పరిశోధన చేయించాను. అసలు ఏంటి శివలింగం ఇంత అద్భుతంగా ఉంది కదా అని. అయితే వారు చూసి దాన్ని వెల కట్టలేకపోయారు. వారి అంకెలు దొరకట్లా, వాళ్ళకి ఎన్ని కోట్లు అని అంకెలు దొరకట్లా. చేతులు ఎత్తేసారు 20 మంది కూడా, ఇది మేము అంచనా వేయలేమండి అని. అని చెప్పి నేను భద్రపరిచాను. ఇప్పుడు ఆఖరి లింగంగా ఏదైతే మొట్టమొదటి లింగం పంచలోహ లింగేశ్వర స్వామి ప్రతిష్ఠ చేసుకున్నామో, ఆఖరి ప్రతిష్టగా ఈ ఆత్మలింగ స్థాపన చేయాలి. అది కూడా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన స్థానంగా మారాలి. అప్పుడు భగవంతునికి నాకు వచ్చిన సందేశం, జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు సమానంగా వెళ్ళే క్షేత్రంగా శైవ క్షేత్రం సిద్ధమవుతుంది. కాబట్టి 1115 కేజీల పాదరసాన్ని ఏర్పాటు చేద్దామని మా యొక్క పండితులందరూ కలిసి నిర్ణయించుకున్నాం. ఒక శివలింగ ప్రతిష్ఠ కానీ ఒక అమ్మవారి ప్రతిష్ఠ అయితే 1 కిలో పాదరసం పెడితే గొప్పగా మనం భావిస్తాం. అటువంటి 1116 కేజీల పాదరసం, అది కూడా ఇప్పుడు మనకు అమ్మే పాదరసాలు సీసం కానీ తగన కానీ కలుపుతారు. అలా కాకుండా ఇంగిలికి నుంచి మేమే పాదరసాన్ని తీస్తాం. స్వచ్ఛమైన అంటే ల్యాబ్ టెస్టింగ్ పాదరసం, అంటే దాంట్లో అంత గొప్పమైన గుణాలు ఏర్పడతాయి. ఆ పాదరసాన్ని 1116 పాదరసాన్ని పోస్తూ ఒక అద్భుతమైన స్ఫటిక పద్మంలో ఈ శివలింగ స్థాపన చేయాలి అని మొట్టమొదటి నిర్ణయం తీసుకున్నాం. రెండవది, భారత ఋషిషుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి. ఎలా చేద్దాం? పాదరసాన్ని తగిలిపోతూ ఉంటుంది, దాన్ని గనిపిస్తారు. ఇప్పుడు మనకి శ్రీశైలం ప్రాంతంలో ఇక్కడ అమరావతి ప్రాంతంలో షోరూమ్ ఉంటే కనుక చిన్న రసలింగాలు అమ్ముతున్నారు. అవన్నీ కూడా 25% తగరంగానే సిద్ధంగా కలిపితే కానీ వాళ్ళు చేయడానికి కుదరదు, డైరాదు వాళ్ళకి. అలా కాకుండా మేము తయారు చేయగలిగాం, ఎటువంటి లోహ మిశ్రలు కలగకుండా. దీన్ని రేపుగా మలిస్తే ఎంత గొప్పగా ఉంటుంది అని చెప్పేసి నేను నా మిత్రులు కలిసి 18 సంవత్సరాల కృషి అద్భుతంగా పాదరసాన్ని షీట్ తీయగలిగాం. భారత ఋషిషుల గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటబోతున్నాం మన శైవ క్షేత్రం ద్వారా. పరిశోధన చేసుకోవచ్చు ఎవరైనా సరే. దాన్ని 48 డిగ్రీల వేడిలో ఉంచి ఏదైనా కదులుతుందని చూశాను, ఏమి లేదు, చక్కగా ఉంది. ఇప్పుడు ఆ పాదరస రేకుని ఈ శివలింగం వెనకాల తాపడం చేస్తున్నాం. ఎలా అయితే వెండిలో బంగారం తాపడం చేసుకుంటున్నారో మనకు వచ్చిన విద్య ద్వారా పాదరసాన్ని తాపడం చేస్తున్నాం. అయితే ఈ శివలింగం యొక్క దర్శనం, ఆత్మలింగ దర్శనం మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. మరి మిగతా రోజుల్లో భక్తులకు వచ్చేప్పుడు ఎలా అంటే, అందుకని దాని ముందు అంతరాలయం ఉంటుంది, మీకు తెలుసు కదా. ఒక వైట్ వాచ్ స్టోన్ని మన గుంటూరు వాస్తవులు ఒకళ్ళు 2 కంటైనర్లు నాకు డొనేట్ చేశారు. దానితో నేను గుజరాత్ నుంచి శిల్పులు తీసుకొచ్చి ఇటుకరాలు తయారు చేస్తున్నాను. ఒక్కొక్క అడుగు ఇటుకరా 20,000 ఖరీదు అవుతుందండి. అడుగు ఇటుకరా 20,000 ఖరీదు అవుతుంది. అవి ఆల్రెడీ తయారవుతున్నాయి.
వాటితో అంతరాలయ నిర్మాణం చేస్తున్నాం. మొత్తం ఈ ఆలయం అంతా రాతి కట్టుబడి, ఈ గర్భాలయం అంతరాలయం మొత్తం రాతి కట్టుబడి నిర్మాణం చేస్తున్నాం. దానికి ఇటుకరాలు పేరుస్తున్నాం. ప్రతి ఇటుకరాయిలో కూడా 5 క్యారెట్లు ఉండే రత్నాన్ని పొదుగుతున్నామన్న. ఆ ఇటుకరావ క్వార్ట్జ్ స్టోన్లో, వైట్ క్వార్ట్జ్ స్టోన్లో పొదుగుతున్నాం. నవరత్నకైతే మండపాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. వెండి ఉయ్యాల్లో బంగారు విగ్రహాలు, అంటే వెండి ఉయ్యాల ఒకరు ఇచ్చేసేస్తున్నారు, వాగ్దానం అయిపోయిందండి. బంగారు విగ్రహాలు కూడా వైరవాళ్ళు ఇచ్చేస్తున్నారు, అయిపోయింది. ఈ యొక్క రత్నాల పొందడా కూడా అందరూ ముందుకు వచ్చేస్తున్నారు. ఎవరికాలం మా నక్షత్రానికి ఈ రత్నం మంచిదని మేము ఇస్తామని అంటున్నారు, అది రాస్తున్నారు. మాకు విని చూస్తుంది. అంటే ఈ అంతరాలయంలో స్వామివారికి ఊంజల సేవ జరుగుతుంది. ఎవరైనా భక్తులు చక్కగా వచ్చి ఊంజల సేవ. ఈశ్వరుడు యొక్క ఢమరకం నుంచి అచ్చులు అల్లులు ఉద్భవించినాయి. అవే తెలుగు. మనకి దైవ భాష సంస్కృతం, అలాగే స్వామి నుంచి ఉత్పన్నమైన భాష, ఢమరకం నుంచి ఉత్పన్నమైన భాష తెలుగు. అందుకని అన్ని భాషల్లో తెలుగు లెస్స అని, దేశ భాషలో తెలుగు లెస్స అనే పదం పుట్టింది అప్పుడే. అంటే ఆ 56 అక్షరాలకి 56 మాతృస్వరూపులు ఉన్నాయండి. మనకి కాశ్యప శిల్పశాస్త్ర రూపధ్యాన రత్నాలు మనకు లభిస్తాయి. ఇప్పుడు 56 అక్షర దేవతలు ఏర్పాటు చేస్తున్నాం. మనకు పక్కన 63 శివభక్తుల నాయనాలు, కాళహస్తి ఉంటారు కదా, నాయనాల పక్కన 63 శివభక్తుల నాయనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇక అంతరాలయంలో గణపతి, కుమారస్వామి, ద్వారపాలకుడు, నందీశ్వరుడు, బలిపీఠం, క్షేత్రపాలుడు, కాలభైరవుడు, ఇవన్నీ కూడా మరకతంతో తయారు చేస్తున్నాం. మరకత విగ్రహాలు వచ్చేస్తున్నాయి మొత్తం. అయితే ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి, ఇక్కడ బాలచాముండేశ్వరి ఎలా పిలువబడుతుందో అక్కడ పార్వతీదేవి గర్భరక్షాంబికాదేవిగా ప్రతిష్ఠిస్తున్నాము. ఎందుకు అంటే తల్లులకి గర్భం పోతూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, గర్భస్రావం అవుతూ ఉంటుంది. నేను తేనె కుంకుమతో అభిషేకం చేసి ఒక 3 మూలికలు కలిపి నేను ఇస్తూ ఉంటానండి ఔషధం. ఇలా నేను 100 మంది దాంట్లో సుమారుగా 1000 మందికి ఇచ్చానండి. ఒక్కళ్ళకు కూడా మైనస్ అవ్వకుండా 1000 మందికి గర్భం ఇచ్చింది. ఆ విద్యని నాతో పాటు పక్కకి వెళ్ళిపోకుండా అక్కడున్న అర్చక స్వామికి ఆ విద్యను నేర్పుతూ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి తేనెతోనూ కుంకుమతో అభిషేకం జరిగి ఆ ఔషధాన్ని కలిపి ఉచితంగా కొత్తగా వివాహమైన వారికి ఉచితంగా ఒక సేవ చేసుకునే అవకాశం అంటే కలగజేసుకోవడానికి, అందరూ కొత్తగా వివాహం అయితే గర్భరక్షాంబికాదేవి అనుగ్రహం అందరూ పొందాలని చెప్పేసి అమ్మవారిని గర్భరక్షాంబికాదేవిగా మేము ప్రతిష్ఠ చేయబోతున్నాం అన్నమాట. అందుకు ఈ యొక్క ఉద్దేశంతో ఈ ఆలయాన్ని చాలా వ్యయమవుతుంది. సుమారుగా 16 కోట్లు అంచనా వేశారు. సరే, ఎంతైనా కానివ్వండి, అది వెనకాలకి లేదు. సంవత్సరం 3 మాసాల్లో మేము ప్రతిష్టా కార్యక్రమానికి సిద్ధమైపోతాం. 2022 మహాశివరాత్రి పర్వదినాల ఆత్మలింగ స్థాపన సుమారుగా 1,00,000 మంది జన్మతో ప్రపంచ ప్రతిష్ఠిత క్షేత్రంగా, అప్పటికి నా అంచనా ప్రకారం కట్ట కూడా పిలుస్తున్నారు కాబట్టి మా దగ్గర డబల్ రోడ్ చేస్తున్నారు, అయిపోవచ్చు. మా రోడ్డు కూడా బాగు చేస్తాం. 1000 అడుగుల పొడవు ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ప్రాణం వేసాం. పెద్దవాళ్ళు నడవలేకపోతే బ్యాటరీ కార్లు అక్కడ రోడ్లు వేసి పెట్టాలని చెప్పేసి సంవత్సరం 3 మాసాల్లో చేస్తాం. అక్కడ కేసు ఖండనశాల, వస్త్రాలు మార్చుకునే వ్యవస్థ, పిండ ప్రదాన వ్యవస్థ అన్నిటికి కూడా షెడ్యూల్ వేయగా సిద్ధం చేస్తున్నాం. ఈ సంవత్సరం 3 మాసాల్లో ఆ క్షేత్రం రూపురేఖలు మొత్తం మారిపోయి ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప క్షేత్రాలుగా ఒక క్షేత్రంగా బాసిలే గొప్ప వ్యవస్థకి మనం తీసుకెళ్తున్నాం. ఇక్కడ కుల ప్రస్తావన ఎటువంటిది లేదు కానివ్వండి, గుణ ప్రస్తావన ప్రకారం కూడా మరి 2 రాష్ట్రాల్లో శైవ పీఠాధిపతిగా, శైవ క్షేత్రంగా ఉన్నది మనం ఒక్కటేనండి. అంటే వైష్ణవ పీఠాధిపతులు ఉన్నారు, అమ్మవారి పీఠాధిపతులు ఉన్నారు, కానీ శైవ ధర్మంలో వచ్చిన వ్యవస్థలు 2 రాష్ట్రాలు ఏదలేదు. మన శైవ క్షేత్రం ఒకటే. అందులో బ్రహ్మచారిగా ఉండి ఆ దీక్షలో ఉండి ప్రతిష్టా కార్యక్రమం చేసినది ఈ 10 కోట్ల మందిలో భగవంతుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని మరింతగా మెరుగుపరుస్తూ ఈ ఆలయానికి అందరినీ భాగస్వాములు చేస్తూ అద్భుతంగా ఈ ఆలయ నిర్మాణం చేయాలని చెప్పి మేము అనుకున్నాం. దానికి గుంటూరు జిల్లాను, కృష్ణా జిల్లాను ప్రధానంగా తీసుకుంటూ ముందు ఈ నియోజకవర్గాల్లో అనేక గ్రామాలను ప్రతిష్టా కార్యక్రమాలు చేశాను, అనేక కార్యక్రమాలను హాజరై ఉన్నాను. వారందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుని మొట్టమొదటిగా మన అమరావతి క్షేత్రానికి రావడం జరిగింది. దీంట్లో మనం నిన్న అయోధ్యలో రామాలయం, నేడు శైవక్షేత్రంలో శివాలయం అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చాము. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అయోధ్యలో రామాలయానికి నా ఒక్కడికే పిలుపు వచ్చిందండి. 130 మంది, 130 కోట్ల మందిలో 130 మంది మాత్రం ప్రవేశం ఉంది. ఆ 130 మందిలో ఆంధ్ర రాష్ట్రంలో నా ఒక్కడికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అయోధ్యలో 2012, 2013, 2013 ఎలక్షన్ ముందు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అశోక్ సింఘాజీ గారు నాకు ఆహ్వానం పలికారు. స్వామీజీ, మీరు వచ్చి ఇక్కడ 3 కార్యక్రమాలు ఎగ్జిట్ చేసి పెట్టాలని, ఏం కావాలి
ఒకటి, అయోధ్యలో మన ఎర్రకోట మీద కాషాయ జెండా రెపరెపలాడాలి. 2, రామజన్మభూమి శంకుస్థాపన జరగాలి. 3, గోవుడు జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. ఈ 3 కార్యక్రమాలను అభిష్కరించాలని పెట్టారు. అప్పుడు నేను 2500 మంది అయోధ్య వెళ్ళాను. నాతో పాటు 2500 మంది భక్తులు వచ్చారు. ప్రతిరోజు పంచకోశ పరిక్రమణ 15 కిలోమీటర్ల రాములవారి చుట్టూ తిరుగుతూ యజ్ఞం చేయడం. దానికి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం RSS నుంచి మన విశ్వ పరిస్థితి దేశంలో నాయకులందరూ ఆ కార్యక్రమం హాజరయ్యారు. అద్భుతంగా పూర్ణావతి జరిగింది. 2014లో మన కాషాయ జెండా రెపరెపలాడింది. పోయిన సంవత్సరంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం శంకుస్థాపన. దానికి మరి సాంప్రదాయ భేదాలు ఉన్నా సరే భగవంతుడు రాముడికి నేను చేసిన సేవకి రాముడి అనుగ్రహం ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అప్పటికే అవకాశం రావడానికి చాలా అదృష్టంగా భగవంతుని చక్కగా వెళ్ళాను. ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఇక 3వది, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. దీనికి 2 రాష్ట్రాల్లో గొప్ప ఉద్యమాన్ని శ్రీకారం చుడుతున్నాం. 2 రాష్ట్రాల్లో అనేక కమిటీలు ఏర్పాటు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం కల్లా అది తీవ్ర రూపం దాలుస్తుంది. 2 రాష్ట్రాల్లో ప్రపంచంలాగా మారుతుంది. ఒక గోవు కంటే కూడా నీళ్ళు రావడానికి ఒప్పుకోం. గోవు రక్తం చింది ఈ నేల మీద పడతా ఒప్పుకోం. అది ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి నేను ప్రణాళిక వేసి సిద్ధం చేస్తున్నాను. ఒక పక్కన ఆ కార్యక్రమం ఘనంగా జరుగుతూనే ఉంది అనే కార్యక్రమాలతో పాటు. అలాగే ఈ ఆత్మలింగ దేవస్థానంతో శైవక్షేత్రం పరిపూర్ణం అవుతుంది. అలాగే వెంబటే తెలంగాణ రాష్ట్రంలో గట్కేశ్వర్లో ఒక పీఠాన్ని ఏర్పాటు సిద్ధం చేస్తున్నాం. 2420 గజాల స్థలాన్ని అక్కడ వచ్చారు మనకి. దాంట్లో ఇప్పుడు ఆలయ నిర్మాణం జరిగిపోతున్నాయి. తొందరలోనే అద్భుతంగా అక్కడ మొట్టమొదటి నేను 7 సంవత్సరాల మొదటి పీఠ స్థాపన అనుకున్నాను. 7 సంవత్సరాల ముందే ఈశ్వర అనుగ్రహంతో అద్భుతంగా అక్కడ 4 కోట్లతో పీఠం రెడీ అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇలాగ వేగవంతంగా శైవక్షేత్రం ముందుకు వెళ్తుంది. మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ ప్రతిష్టా కార్యక్రమానికి 3 రకాల విధానాలు పెట్టుకున్నాం. 1, ఎలా అయితే రామాలయానికి ప్రతి ఇంటికి గడపకి వెళ్ళి వచ్చామో మన గుంటూరు జిల్లా వరకే, నేను కృష్ణా జిల్లా తర్వాత అనుకున్నాను, కృష్ణా జిల్లా కన్నా సెకండరీ పెట్టుకున్నాను, గుంటూరు జిల్లా వరకే. ఏదో రాష్ట్రాలకు వెళ్ళిపోయి పక్క జిల్లాలకు వెళ్ళిపోయి ఏదో చేయాలని అనవడం లేదండి. ఎంత 10 రూపాయలనే ఉండి మనం డిమాండ్ తీసుకుంటూనే పోతూ ఉంటాం. కావున 100 రూపాయలు, 5 రూపాయలు, 1000 రూపాయలు టోకెన్లు వేయించాం. ప్రతి 100 రూపాయలు భాగస్వామ్యం కూడా దాంట్లో అవకాశం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నాం. అలాగే 6000 అడుగులు ఈ నిర్మాణానికి ఖర్చు వచ్చిందండి. అడుగుకి 2116 రూపాయలు చొప్పున ఇంజనీర్లు 3200 రూపాయలు అంచనా వేశారు అడుగుకి. నేను అన్నాను భారంగా ఉంటున్నాము 3000 అంటే అందుకే 2000 పెడదాం, కనీసం 5 అడుగులు చొప్పున అవకాశాలు ఇస్తారు బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. కావున మీ అందరూ ఒక చిన్న టీమ్గా ఏర్పాటు మా అమరావతి క్షేత్రం తరపున అక్కడ జరిగి ఆ శివాలయంలో ఆత్మలింగాలయంలో మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ దాన్ని అద్భుతంగా పూర్తి చేద్దామని చెప్పేసి నేను మనసా వాచా కర్మన కోరుకుంటూ, ఆ తర్వాత ఈ విషయం మీద వేదిక మీద పెద్దలు కూడా 5 నిమిషాలు వారి యొక్క స్పందనని అందించవలసిందిగా తెలియపరుస్తూ ముందుకు సాగుదాం. ఇంకొక విషయం ఏంటంటే మనకి పంచాంగకర్తల విషయం, మనకి పంచాంగం చూస్తున్నాం, దాంట్లో 2 విధానాలు ఉన్నాయి. మీ అందరూ గ్రామాలకు వెళ్ళినప్పుడు పెద్ద సమస్య వస్తుంది. మీ రాముడు ఇప్పుడు పుట్టాడా, కృష్ణుడు ఇప్పుడు పుట్టాడా మీరు తేల్చుకునే తర్వాత మమ్మల్ని మా దగ్గర వచ్చి మాట్లాడుతుందని అంటున్నారు. కాబట్టి దానికోసం కూడా ఇప్పుడు 3 మీటింగ్లు జరిగినాయి. 4వ మీటింగ్లు తొందరలో 3 నెలల లోపల శ్రీశైలం మహాక్షేత్రం ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరికీ శుభ ఆహ్వానం పలుకుతాం. వేలాది మంది శ్రీశైలంలో ఒక మంచి నిర్ణయం తీసుకోబడుతుంది. ఆ తర్వాత 2 రాష్ట్రాల్లో ఒకే పంచాంగం అమలవుతుంది. ఏ పండుగ వివాదం లేకుండా ఒక మంచి కార్యక్రమాన్ని మనం పూర్తి చేయబోతున్నాం. కావున మీ అందరూ కూడా అప్పుడు ఆహ్వానిస్తాం. చక్కగా ఆ కార్యక్రమం ఇచ్చేద్దురు. కానీ లోకా సంస్థ శుకిలభవంతు, సర్వేజన శుకిలభవంతు, శుభముగా వేదిక మీద ఉన్నవారు మాట్లాడాల్సిన కోరుచున్నాం. శ్రీ పూజ్య శివస్వామి వారు మన లోక కళ్యాణం కోసం అమరావతిలో భవ్యమైనటువంటి ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేశారు. దాంతో మరొక అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం కొరకు ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలి. ఏ ఒక్కరి దేవాలయం కాదు, ప్రజల భాగస్వామ్యంతో నిర్మాణమైనటువంటి దేవాలయానికి శక్తి ఎక్కువ ఉంటుంది. దానికోసం స్వామివారి ఒక సంకల్పంతో ప్రారంభం చేశారు. మరి ఆ విషయాలన్నీ కూడా మన ముందుంచడం జరిగింది. మీ అందరికీ చిన్న విజ్ఞప్తి అండి. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, అది ఇంకా చెప్పలేకపోయాను, వారు మాట్లాడంగానే గుర్తొచ్చేది. ఏ రూపాయి ఎలా వసూలు చేసినా
అది బ్యాంకులో వేయడం జరుగుతుంది. సుమారు ఒక అమరావతిలో ₹1,00,000 వచ్చినాయి అనుకోండి. అప్పుడు అమరావతి ఉన్న పెద్దలను పిలిచి, ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఆ ₹1,00,000 దేనికి ఖర్చు పెడుతున్నాం వారి ద్వారా వారికి అందజేయబడుతుంది. సిస్టమ్ మేము పెట్టుకునే సిస్టమ్. అంటే మీరందరూ డబ్బులు ఇస్తే మా దగ్గర పెట్టుకుని మా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాకనే మేము ఒప్పుకోలేదు. నేను ఇప్పుడు క్షేత్రం ఎక్కడ వసూలు చేయాలి. రేపు శివస్వామి వారు అన్నీ చేసి ఆకలి బల్ల చేశారా అనే పదం పుట్టడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. అంటే ఇప్పుడు ₹18 కోట్ల క్షేత్ర నిర్మాణం జరిగింది. దాంట్లో 10 కోట్ల రూపాయలు మా సొంత ఆస్తులు అమ్మేసి నేను ఇచ్చేశాను. ₹8 కోట్ల పనులైన వాళ్ళు అక్కడ పెట్టిన డబ్బు. ఇప్పుడు నేను బంగారపు లింగము వెండి పానమటం ఇస్తున్నాను. వెండి పానమటానికి 60 కేజీలు వెండి కావాల్సి వచ్చింది. నేను వీరికి తక్కువగా ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఇస్తుంటాను, ఉచితంగా ఇస్తుంటాను. అలా సంతానం కలిగిన వాళ్ళు ఇప్పటికీ 369 మందికి సంతానం కలిగింది. అది ఆల్రెడీ మెడిసిన్ వేసుకోముందు 10 ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుంటారు. నేను 6 నెలలు మెడిసిన్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుంటారు. అలా పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఈ 369 మంది కూడా 60 కేజీలు వెండి ఇచ్చేసారండి. మేము అన్నారు రాసుకోవడానికి మన చేతులు నొప్పి వస్తాయి అంతే. అడిగితే ఇవ్వడానికి ప్రపంచ సిద్ధంగా ఉంది. కానీ అట్లాగా ప్రతి వాళ్ళని భాగస్వామ్యం చేయాలి. నేను ఇప్పటివరకు క్షేత్రానికి డబ్బులు ఇవ్వడానికి వస్తే 218 కోట్లు నాకు ఎవరైనా ఇవ్వడానికి డబ్బులు వచ్చిన వాళ్ళు. దాంట్లో 8 కోట్లు మాత్రం తీసుకుని 210 కోట్లు రిటర్న్ పంపించాను. నేను తీసుకోనండి. స్వచ్ఛమైన శుద్ధమైన రూపాయి మాత్రమే అక్కడ పేర్చబడాలి. వాళ్ళ కాశీ క్షేత్రం వెళ్తున్నాం, శ్రీశైల క్షేత్రం వెళ్తున్నాం, అమరావతి క్షేత్రం వస్తున్నాం, దుర్గమ్మ దగ్గరికి వెళ్తాం, తిరుపతి వెళ్తాం. మన మనసులు ఎలా ఆకర్షిస్తున్నాయి. అక్కడ పూర్వీకులు వేసిన విత్తనం అంత పవిత్రంగా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మనం వెళ్ళాలనిపిస్తుంది. అలాగే శైవక్షేత్రం పేర్చి ఇంటికి కూడా అంత పవిత్రంగా ఉన్నారు. అంత మనసులు అక్కడ ఎలా అనిపించాలి. ఎంతో అద్భుతమైనటువంటి కోటిలింగాల క్షేత్రం. ఎందుకంటే నేను రాష్ట్ర మొత్తం పర్యటన చేస్తూ ఉంటాను. ఈ రాష్ట్ర మొత్తం పర్యటనలో కోటిలింగాల శైవక్షేత్రం శివస్వామీజీ వారంటే, సహజంగా స్వామీజీలు అంటే వాళ్ళు ఏమంటారంటే వ్యక్తిగతంగా జనాలు స్వామీజీలు ఆశ్రమాలకే అంకితం అయిపోయారు, స్వామీజీలు ఆశ్రమాల్లోనే ఉంటారు, వారి దగ్గరికి వెళ్తేనే మనకి దర్శనం, వారి దగ్గరికి వెళ్తేనే ఏదైనా విషయం అనే తత్వమే ప్రజల్లో నానుతూ ఉంటుంది. మరి పూజ్య శివస్వామీజీ వారిని కనుక మనం చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా సరే స్వామీజీ వారు ధర్మకార్యంలో కానివ్వండి, ఎటువంటి యొక్క కార్యక్రమాల్లో కానివ్వండి బయటికి వచ్చి నేనున్నాను. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకి ఆపద వచ్చినప్పుడు నేనున్నానని వస్తూ ఉంటాడని మనం విన్నాం. అదేవిధంగా శివస్వామి వారు కూడా మనకి ఎక్కడైతే ఎటువంటి సమస్యలు, దేవాలయ సమస్యలు కానివ్వండి, ఇంకొక విషయాలు కానివ్వండి, ఎప్పుడు కూడా నేనున్నానని చెప్పేసి రావటం, మన వెంట ఉండటం, మనల్ని ఎప్పుడు ఆశీర్వదించడం కూడా జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణగా సమరసత సేవా ఫౌండేషన్ మనందరికీ తెలిసిందే. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా హరిజన గిరిజన వాడల్లో అంటే ఎస్సీ ఎస్టీలు మత్స్యకారుల గ్రామాల్లో మనం 500 దేవాలయాలు నిర్మాణం చేసాం తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో. మరి అందులో 500 దేవాలయాల్లో సుమారుగా ఒక 50 నుంచి 75 దేవాలయాలు శివస్వామి వారే ప్రతిష్ఠ చేశారు. ఎవరైనా ఒక పెద్దలను కానీ ఒక స్వామీజీని కానీ ఒక దేవాలయ ప్రతిష్ఠకు రావాలంటే ముందు బయట ఉన్న వాళ్ళతో సెటిల్మెంట్ కావాలి. సహజంగా ఎట్లా ఉంటుందంటే అక్కడికి రావడానికి ఖర్చులు కానివ్వండి, స్వామివారికి దక్షిణ కానివ్వండి, సుమారు ఒక 10,000 25,000 అని ఉంటుంది. స్వామీజీ వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే మేము చేస్తూ ఉంటాం ఫోను, స్వామీజీ మనకి ఫలానా మునుగోడు గ్రామంలో ప్రతిష్ఠ ఉంది, తప్పకుండా వస్తాను, వచ్చేటప్పుడు అక్కడ ఏమైనా అవసరాలు ఉంటే అక్కడ అవసరాలకి వారి సొంత డబ్బులతో వారి ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏమైనా వస్తువులు కానీ ఏమైనా సమకూర్చుకొని తీసుకొస్తారు. అంటే ఇలాంటి 75-50 ప్రతిష్టలు కూడా స్వామీజీ వారు స్వచ్ఛందంగా రావటం, ఆ యొక్క ప్రతిష్టకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటం, అవసరమైతే పూజారులను కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ. ఎందుకంటే చెప్తారు స్వామీజీ, అయ్యా వాళ్ళ హరిజనులు గిరిజనులు వాళ్ళకి దేవాలయం రావటమే గొప్ప, వాళ్ళు కట్టుకోవటమే గొప్ప, అక్కడ పూజ చేసుకోవటమే గొప్ప. అలాంటి చోట మనం ఇంకా సహాయం చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మన హిందూ ధర్మం అక్కడ నిలబడుతుంది. కాబట్టి ఎళ్లవేళలా ఎప్పుడు కూడా ఎస్ఎస్ఎఫ్కి సమరసత సేవా ఫౌండేషన్కే కాకుండా ఎవరైనా దేవాలయ నిర్మాణం జరుగుతుందంటే నేను ఉంటాను అని చెప్పేసి వారు చాలాసార్లు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రత్యక్షంగా మేము చూశాను. దానికి స్వామీజీ వారికి ముందుగా ధన్యవాదాలు. స్వామీజీ వారు అలాంటి అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళ మంచి సంకల్పంతో ఒక అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నారు. చరిత్రలో మనం చూసినట్లయితే అయోధ్య రామ మందిరం మన భారతీయుల సనాతనమైనటువంటి భారతీయులందరి యొక్క కళ. మనం రామాలయం నిర్మాణం చేసుకోవాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో దశాబ్దాల నుంచి మనం పడుతున్నటువంటి తాపత్రయానికి ఇలాంటి పూజ్య స్వామీజీలు సంకల్పం, వారు చేసినటువంటి యాగాలు వాటి ఫలితంగా మనం భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేసుకోగలుగుతున్నాం.
దానికోసం ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఏ ఒక్కరూ కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి టాటానో బిర్లానో ఎవరో ఒకళ్ళు మేము 1000 కోట్లు ఇస్తాం 5000 కోట్లు ఇస్తామన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి సాధు సంతులు అంటే ఎవరైతే పూజ్య స్వామీజీలు ఉన్నారో, ఎందుకంటే మనలాంటి వాళ్ళు అయితే ఒక 100 కోట్లు 200 కోట్లు మిగులుతాయి అక్కడ పక్కన పెడితే రేపు అంటే మనం తినకపోయినా వాటికి మెయింటెనెన్స్కి ఉపయోగపడతాయి అని అనుకుంటాం. కానీ పూజ్య స్వామీజీలు అలా ఆలోచించాల. ప్రతి ఒక్కరూ ఇచ్చేటువంటి రూపాయితోనే భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కావాలి, ఏ ఒక్కరూ కొన్ని కోట్లు ఇస్తే తీసుకోము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారు చెప్పడం. అట్లానే భవ్యమైనటువంటి అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిర నిర్మాణానికి మన మండలం నుంచి పులిపాటి పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు మనం ఈ యొక్క అమరావతి మండలం నుంచి పంపించాము. ప్రతి ఇంటికి వెళ్ళాం. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. దండికోట, అట్లానే లింగాపురం, అత్తలూరు, ఇలా అన్ని గ్రామాల నుంచి ఎంతోమంది. ఒక నిరుపేద కుటుంబం ఉండటానికి ఇళ్ళు లేని వాళ్ళు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చారు. అత్తలూరు గ్రామంలో చూసాం మనం. వాళ్ళకి ఏమీ లేదు, బస్ స్టాండర్లో ఉంటారు. అయ్యా, అయోధ్యలో ఎప్పటి నుంచో మా కళ అద్భుతమైనటువంటి రామ మందిర నిర్మాణం జరగాలి, దానికోసం అయ్యా మీకు ఇల్లు లేదు కదా మీరు 10,000 ఎందుకు ఇస్తున్నారంటే, మాకు ఇల్లు కదా అయ్యా, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలి, దానికోసం మేము నా కాడ ఇవే ఉన్నాయి, లేకపోతే నేను 1,00,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చీపుర్లు కట్టుకుంటాడు, వాళ్ళ అమ్మ యాసించింది బయట గ్రామాల్లో వెళ్ళి అడుక్కొని తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకు అన్నం పెడుతుంది. వాళ్ళు 8,000 రూపాయలు వాళ్ళ దగ్గర ఉండి వెళ్ళి తీసిచ్చారు. ఎందుకంటే అద్భుతమైనటువంటి రామ మందిరం నిర్మాణం జరగాలి అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. అట్లానే శివస్వామి వారు కూడా ఒక మంచి సంకల్పంతో మనకి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం నిర్మాణం చేయాలి. అది ఆ దేవాలయం నిర్మాణం జరిగిన తర్వాత ఆ దర్శనంతో మనకున్నటువంటి బాధలన్నీ కూడా పోవాలి, మనం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు. వారి కోసం కాదు కదా, మనందరి కోసం, లోక కళ్యాణం కోసం. మనందరం కూడా ఈ దేవాలయంలో భాగస్వామిలో అయ్యి మనందరి కూడా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళమే కాదు, మిగతా అందరినీ భాగస్వామ్యం చేయాలి. ఎప్పుడు నేను ఒక్కడే అనే ఎప్పుడు అనుకోకూడదు. మనం నాతో అందరూ అనే భావంతో మనం ఉండాలి. దానికోసం మనందరం కూడా ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఒక ఉద్యమం లాగా అయోధ్య నిర్మాణానికి ఏ విధంగా అయితే పనిచేశామో అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి కూడా మనం సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో భాగంగా మనకి ఒక 4 రకాల రసీదు పుస్తకాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి 100 రూపాయల రసీదు పుస్తకం. ఈ 100 రూపాయల రసీదు పుస్తకం ఉంటుంది. ఒక్కొక్క కూపన్ 100 రూపాయలు. ఇది 25 కూపన్లు ఉంటాయి దీంట్లో. అట్లానే 500 రూపాయల కూపన్, అయ్యా మేము 500 ఇవ్వగలము అన్నవాళ్ళు 500 రూపాయల కూపన్ ఉంటుంది. ఆ యొక్క కూపన్ పుస్తకంలో 10 కూపన్లు ఉంటాయి. అట్లానే ఇంకొంచెం మేము ఆర్థికంగా ఉన్నాం, స్వామివారికి ఇవ్వగలం, భగవంతుడు దేవాలయం నిర్మాణం, నేను ఒక్కడనే దేవాలయం నిర్మాణం చేయాలంటే 1,00,000 రూపాయలు 10 కోట్లు అవుతుంది, 10 లక్షలు అవుతుంది. మరి ఆ దేవాలయం భాగస్వామిని అయ్యాను, ఒక 1000 రూపాయలతో నేను కూడా దేవాలయం నిర్మాణం చేశాననే సంతృప్తి నాలో కలుగుతుంది, కాబట్టి నేను ఒక 1000 రూపాయలు ఇవ్వగలను. కాబట్టి అని వాళ్ళు ఒక 1000 రూపాయలు కూపన్ ఉంటుంది. ఇది 10 కూపన్లు ఉంటాయి దీంట్లో కూడా ఈ పుస్తకంలో. ఇక అన్లిమిటెడ్, మనం ఎంతైనా ఇవ్వచ్చు అనమాట. 1000 రూపాయల పైన ఎంతైనా సరే, 10,000 లోపు 20,000 ఎంతైనా ఇవ్వచ్చు. ఇది దీంట్లో కూడా ఒక 10 కూపన్లు ఉంటాయి. ఈ విధంగా మనకి 4 రకాల కూపన్ పుస్తకాలు ఉన్నాయి. 100 రూపాయలు, 500, 1000 రూపాయలు ఎంతైనా ఇచ్చే పుస్తకం. ఈ 4 రకాల పుస్తకాలని మనం మన గ్రామాల్లో అవకాశం ఉన్నంత వరకు ఎవరికైతే ప్రాప్తం ఉందో మనం ఒకటే గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఇవ్వలేదు, సంతోషం, నమస్కారం. ఇవ్వనన్నారు, 2 నమస్కారాలు, ఇబ్బంది ఏమి లేదు. ఎవరికైతే ఆ యొక్క పుణ్యఫలం కావాలో, ఎవరికైతే ఆ యొక్క భగవంతుడి శక్తి కావాలో వాళ్ళే ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు. ఎందుకంటే మనం ఒక చిన్న విషయం, ఎంతో మంది ఉన్నారు ఈ అమరావతిలో కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు. భగవంతుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు. చాలామందికి చెప్పాము మేము, ఇంకొక 200-300 మందికి చెప్పాము. కానీ ఆ భగవంతుడి యొక్క సంకల్పం ఎవరికైతే ఉంటుందో, ఎవరి మీదైతే ఉంటుందో వారికే ఆ ఫలం దక్కుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమంలో శివస్వామి వారితో కలిసి నడుస్తూ ఈ యొక్క భవ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేసుకుందాం. అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం ఎలా నిర్మాణం అవుతుందో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం కూడా ఆ విధంగా నిర్మాణం చేసుకుందాం. శివకేశవులను ఇద్దరినీ చూసుకుందాం. సంతోషం. శివస్వామి వారు అమరావతి అవడం మనందరి యొక్క అదృష్టము. ఇంకా సురేష్ గారు చెప్పినట్టు కూడా
శివస్వామి గారిని దర్శించుకోవడం కూడా అది కూడా ఒక పుణ్యము, మన అందరి యొక్క అదృష్టం. అందరికీ కూడా ఒక చిన్న విషయం అండి. భారతదేశం అంతా కూడా 10 లక్షల మంది స్వామీలు ఉన్నారు. ఎంతమంది అండి? దాంట్లో నేను మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాను. హరిద్వార్లు, ఢిల్లీలో, ఉజ్జయినిలో ఇలా సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం నేను పాల్గొంటూ ఉంటాను. ఆ 10 లక్షల మందిలోంచి 450 మంది సెలెక్ట్ చేస్తారండి. ఎంతమందిని? దాంట్లో నేను ఉన్నాను. ఆ తర్వాత మొన్న ఉడిపిలో 2 సంవత్సరాల క్రితం ఉడిపిలో కార్యక్రమం మొత్తం 2500 మంది పీఠాధిపతులు పిలిచారు. మన జీఎల్ గారు వచ్చారు, శ్రీపీఠ పరిపాలన వారు వచ్చారు, కమలాన్న భారతి వారు వచ్చారు, హంపి వారు వచ్చారు, అందరూ వచ్చారు. కొంతమంది ఉత్తర భారతదేశంకి సపరేట్ హెలికాప్టర్లోనూ చార్టర్ ప్లేట్లలో వచ్చారు. ఉడిపి 2 రోజులు 3 రోజుల కార్యక్రమం. 3వ రోజు సాయంత్రము సభ, ఒక 5 లక్షల మంది సభ. ఆ 2500 మంది పీఠాధిపతులు ఉంటే దాంట్లో ఉదయం కూడా ఒకరు అధ్యక్షిస్తాను, సాయంత్రం ఒకరు అధ్యక్షిస్తాను, మరుసటి రోజు 2వ రోజు ఒకరికి అధ్యక్షిస్తాను, సాయంత్రం అధ్యక్షిస్తాను, 3వ రోజు పొద్దున అధ్యక్షిస్తాను, 5 అధ్యక్షిస్తాను, సాయంత్రం సభ వేదిక, పెద్ద వేదిక. మొట్టమొదటి రోజు ఉడిపిలో పెట్టారు. ఉడిపి పీఠాధిపతి గారు మొదట ఆ 2000 భారతదేశం అంతా అధ్యక్షత వహించినట్టే అన్నమాట. మన ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ మోహన్జీ బావుతారు గారు ఆయన ఉంటారు. ఇక ఆర్ఎస్ యంత్రాంగం, ఈ పరిషత్ యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అధిష్టానం నాకు ఇచ్చారు. అంటే దేశం మొత్తం అధిష్టానం ఇచ్చారు నాకు. మరుసటి రోజు పొద్దున హరిద్వార్ పీఠాధిపతికి ఇచ్చారు, సాయంత్రం కాశీ పీఠాధిపతికి ఇచ్చారు. ఇక నాకు హైదరాబాద్లో ఒక ప్రతిష్టా కార్యక్రమం నేను ఫ్లైట్లో వచ్చేసాను. ఇక 2 రోజులు 5వ పీఠాధిపతి ఎవరికి ఇచ్చారో నాకు తెలియదు, కనుక్కోలేదు. అంటే నాకు 46వ సంవత్సరం. మరి దేశాలను పీఠాధిపతులకు అధిష్టానం స్థాయికి భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? ప్రతి ఒక్క విషయాన్ని క్రమశిక్షణతోను, పెద్దల్ని గౌరవించుకుంటూను, ఏ జాతిలో పుట్టానో ఆ జాతి ధర్మాన్ని పాటిస్తూ, ఏ భూమి మీద పుట్టానో ఆ భూమి వైభవాన్ని చాటుతూ, ఏ ధర్మంలో పుట్టానో ఆ ధర్మ నిరతని కాపాడుకుంటూ మనం ముందుకు సాగినట్లయితే భగవంతుడు చక్కటి అనుగ్రహాన్ని ఇస్తారని. మీకు నేను మొట్టమొదటిగా శివలింగాన్ని నెత్తి మీద పెట్టుకుని తిరిగేవాడిని. నవ్వేవాళ్ళు, వేతాలు చేసేవాళ్ళు. మా అమ్మగారి దగ్గరికి వచ్చి, అప్పుడు నాకు 23 సంవత్సరాలు, ఇలా అయితే పిల్లలు ఇస్తారండి, చూడు తిరుగుతున్న పిచ్చోళ్ళగా మీ అబ్బాయి ఆపనండి అనేవాడు. నేను అలా తిరుగుతూ ఆ శివలింగంతో సహా కూర్చునేవాడిని. తల్లులందరూ వచ్చి అలా అభిషేకం చేసేవాళ్ళు, గిన్నెతో నీళ్ళు పోసేవాళ్ళు. అభిషేకదారులు అలా వెళ్ళిపోయి అలా సుమారు 45,000 మంది అభిషేకదారులను నేను పాల్గొన్నాను. అన్ని వేల జన్ల కర్మ అభిషేకాలతో పోయింది. కాబట్టి ఆ స్థాయిలో భగవంతుడు కూర్చోబెట్టారు. ఊరికే వచ్చేదండి. ఒక వ్యక్తి చిన్న వ్యాపారం చేసేప్పుడే ఒక కొనుగోలు చేయని వస్తువు ఎక్కడ తక్కువ న్యాయంగా ఉంటుంది, ఎక్కడ తక్కువకు వస్తుంది, మనకు అనుకూలంగా ఉందా లేదా, ప్రయాణ సౌకర్యం ఉందా లేదా చూసుకుంటాం. ఒక వస్తువు కొనేప్పుడు అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు భగవంతుడు ఒక స్థానానికి, ఒక వ్యవస్థకి అధిపతి చేసి ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లాలంటే ఎంత క్రమశిక్షణ, ఎంత ఆత్మశుద్ధి ఉంటే అవుతుంది. కాబట్టి అలా చిన్న ఒక ఇటుక పేర్చుకుంటూ ఏ ధర్మం అయితే నా తల్లిదండ్రులు ఇచ్చారో, ఏ ధర్మం అయితే నా గురువులు ఇచ్చారో, ఏ ధర్మం అయితే సమాజం నాకు నేర్పిందో వాటిని పాటించుకుంటూ క్రమశిక్షణ వెళ్ళాను. కాబట్టి ఒక క్షేత్రమే పుట్టింది. వాళ్ళు ప్రపంచ అద్భుత శివశాలి గ్రామాలన్నీ అక్కడ లభించడం చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదు. అటువంటి క్షేత్రంలో ఎలా అయితే నేను శివలింగం పెట్టుకుని తిరిగానో అలాగే శివలింగం మోసుకుంటూ రావాలని చెప్పేసి ఒక పక్కనంతా గ్రామాన్ని శివలింగం దానికే మేము మామూలుగా అప్పుడు ప్రతిష్ట 30,000 పెట్టామండి. ఎందుకంటే ఆ శివలింగం ఖరీదు, ఆ స్థలము, ఆ ప్రతిష్ట కలిసి 30,000 వచ్చిందనమాట. ఒక 30,000 తీసుకుంటే అక్కడ సరిపోద్ది ఆ శివలింగాన్ని ప్రతిష్ఠకి. అలాంటిది నేను మా శ్రీనివాస గ్రామాల్లో 11,000 తీసుకోండి. అది కూడా ఒక్కరిస్తే తొందరగా ప్రతిష్ట చేయబాకండి. అందరూ తలా 20 రూపాయలు 50 రూపాయలు పడాలి. ఊర్లో 40 రోజులు 20 రోజుల శివలింగం ఉండాలి. ఒక 10 మంది 50 మంది ఊరేగింపు రావాలి, ఆ ప్రతిష్ట చేసుకోవాలి.
ఒకలైతే కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో తప్పెట్లతోనో బాల్యపంతులను మేళతాళాలతోనో ఓం నమ శివాయ నామస్మరణతోనో పండుగ వాదనో 800 మంది వచ్చిన గ్రామం నుంచి 800 మంది వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఒక గ్రామం నుంచి 800 మంది గ్రామం వచ్చేసినట్టే అలా వచ్చి ప్రతిష్ఠ చేసుకున్నాం. అంత వైభవాన్ని అక్కడ ఏర్పరిచాం. అంతకు మించిన వైభవం ఈ ఆత్మలింగ దేవస్థానం. మామూలుగా డబ్బుల కోసం కూర్చునేటైతే నేను అక్కడ కూర్చున్నా నాకు అక్కడ చేరతాయి. నేను అహంభావంతో చెప్పట్ల ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. దానికోసం కాదు, ప్రతి ఒక్కరిని భాగస్వామి చేయాలి. మీ 2-3 ద్వారా పెద్దల ద్వారా ఎందుకంటే పవన్ గారు గురించి చెప్పారు కాబట్టి నేను అనుకునేది ఏంటంటే మీరు ఎవరికి పుస్తకాలు విడిగా ఇవ్వాలి, పవన్ గారి చేతుల మీద ఇప్పించాలి. ఈ మండలం వరకు, ఈ మండలంలో ఉన్న గ్రామాల వరకు వారి చేతుల మీదగానే ఇప్పించాలి. వారి చేతుల మీదగానే అమౌంట్ బ్యాంకులో వేయించాలి. ఖర్చు పెట్టేప్పుడు ఆ గ్రామానికి ఒక పెద్దను పిలిచి పవన్ గారిని పిలిచి ఇక్కడ కార్యక్రమం చేసుకున్న క్షేత్రంలో ఎవరికి చెక్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలంటే వారి చేతుల మీద వారికి ఇప్పించాలి. ఈ 3 విషయాలు. అయితే నేను నియోజకవర్గ స్థాయిలో అనుకున్నాను. విన్న తర్వాత మనకి 58 మండలాలు 58 మండలాలు కూడా వెళ్దాం అనుకున్నాను. వెళ్ళమంటారా? నియోజకవర్గ స్థాయి అనుకున్నాను. కాదు అని ఇప్పుడు అనిపించింది. అంటే ప్రతిరోజు మన విద్యార్థులే అన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మన విద్యార్థులే ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు. అందుకే ప్రతి మండలం కూడా నేను వెళ్ళి ఏర్పాటు చేస్తాను. మా CEO గారు, మా దేవబాబా CEO గారు వేణు గారు, శ్రీనివాస్ గారు, మా కాపు శ్రీనివాస్ గారు, ఈ ముగ్గురు ఈ జిల్లా అంతా పండుగ చేసే అవకాశాన్ని కల్పిస్తాను. ఇలా ప్రతి ఒక్క మండలం కేంద్రంలో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయండి. వారు కూడా సహకరిస్తూ ఉంటారు. చక్కగా మనం చేసుకుందాం. అలా వేరే మండలం పెట్టినప్పుడు ఇక్కడ పెద్దలు కూడా ఆహ్వానపడాలి. ఒకళ్ళిద్దరిని నాకు వేరే గురించి నలుగురిని ఆహ్వానపడతాను. ఎవరికి వాళ్ళు వస్తారు. అలాగే ఆ మండలం నుంచి పక్క మండలం కొన్ని వాళ్ళు పిలవండి. పరస్పర స్నేహభావం. నేను చేసేదంతా అంతేనండి. గ్రామాల్లో కూడా మేము దేవాలయం కట్టించినప్పుడు అక్కడ ముందు చెప్తాం, గ్రామంలో ఉన్న మిగతా దేవాలయాన్ని పిలవండి. అందరూ పాలు ఒక పోపు చెప్తే ప్రపంచం అంతా అయింటుంది, ఒక మొల్లా చెప్తే మౌలి చెప్తే ప్రపంచం అంతా అయింది. హిందూ ధర్మం చెప్తే ఏ పరిస్థితి మన సమాజం లేదు. సమాజాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. దానికి నేను చాలా సౌరవృత్తుల్లోకి వెళ్తున్నాను. నా మీద 13 కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడే SC కేసు కూడా నడుస్తుంది. ఏం పర్వాలా 100 కేసులు పెట్టి ఎందుకంటే నా కోసం పనిచేయాలి, ధర్మం కోసం. కాబట్టి అవన్నీ పూలవర్షంగానే పడతాయి. కాబట్టి మనం ఇందులో సంఘటన శక్తి అవసరం, చాలా సంఘటన శక్తి అవసరం. దీనికోసమే తెలంగాణలో కార్యక్రమం చేస్తున్నాం. ఇదంతా అయిన తర్వాత ఆంధ్రలో కార్యక్రమం చేస్తాం. తెలంగాణ కార్యక్రమం చేస్తున్నాం అంటే గీత యువ లక్ష్య గలార్చన అనే కార్యక్రమం పెట్టాము మా పరిషత్ తరపున. ఇప్పుడు దానికి డిసెంబర్ గీతా జయంతి డిసెంబర్ 6, 14 వచ్చింది. గీతా జయంతి రోజు చేస్తున్నాం. తెలంగాణలో మన భాగ్యనగర్లో సికింద్రాబాద్లో పేరెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నాం. సుమారుగా 5 లక్షల మంది హాజరవుతారు. 1,00,000 మంది భగవద్గీతలో 40 శ్లోకాలు తీసుకున్నామని అవి కంఠస్థం చేపిస్తాం. 40 శ్లోకాలు అక్కడికి వచ్చి 1,00,000 మంది శ్లోకాలు పాఠం చేస్తారు. సుమారు 90 దేశాల్లో దాన్ని 100 పాఠాలు సిద్ధం చేస్తున్నాం. ప్రపంచం అంతా కూడా అంటే అక్కడ ఒక శక్తిని తయారు చేస్తున్నాం. తర్వాత చెప్పాను అది అయిన తర్వాత 6 నెలల్లో ఆంధ్రలో చేద్దామని స్వామిజీ తప్పకుండా చేద్దామన్నారు. అంటే మనకి 2020 శివరాత్రి అయిన తర్వాత మన 2020 గీతా జయంతి మళ్ళా అంటే వచ్చే డిసెంబర్ వచ్చే డిసెంబర్ కల్లా గీతా జయంతి రోజున 1,00,000 మంది అద్భుతమైన కార్యక్రమం మన ప్రాంతంలో చేసుకున్నాం. అందుకని ఇలా చైతన్యం పరస్పరం సహకరించుకు చైతన్యం వెళ్ళాలి. ఆత్మలింగ ప్రతిష్టాపన అంటే మహోన్నతమైనదండి. దాంట్లో ఒక 100 రూపాయలు ఇచ్చి పాల్గొన్నా కూడా గొప్ప విషయంగా భావిస్తుంది. దాని అద్భుతమైన వైభవాన్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ చేతులతో నేను ఎంతోమందికి గర్భస్రావతులను మెడిసిన్ ఇచ్చాను. 1000 మందికి పని అయింది. సంతానానికి ఇచ్చాను. 349 సంతానం కలిగింది. 400 దేవాలయ ప్రతిష్ఠ చేయగలిగాను. ఒక 1000 సంవత్సరాల చరిత్ర తీసుకున్న ఏ పీఠంలో 400 దేవస్థానం ప్రతిష్ఠ చేసిన చరిత్ర లేదు. ఎలా సాధ్యమైంది? భగవంతుడు అనుకున్న క్షేత్రంలో ఉంది. మీ సహకార క్షేత్రానికి ఈ ఆలయంలో ఆ అనుగ్రహం ఎలా అందుతుందో మీ అనుభవాన్ని మీరే చెప్తారు. నేను ఈ దేవాలయం కోసం ఎలా అయితే అయోధ్యలో రామ మందిరం చేశామో అలాగే నేడు శైవక్షేత్రంలో ఆత్మలింగ శివాలయానికి మనం చేద్దాం. దాని యొక్క వైభవం, దాని యొక్క అనుగ్రహం ఏ విధంగా వస్తూ మీ ద్వారా నేను వింటానండి. అటువంటి అద్భుతమైన నిర్మాణం, అద్భుతమైన క్షేత్రం అది. కాబట్టి దాంట్లో మనవంతు భాగస్వామ్యం కలిగేటువంటి చాలా ఆనందదాయకం. అది ఇప్పటికీ అసలు ఆ నిర్మాణము, ఆ యొక్క లోపల స్థితి చూస్తే తన్మయత్వాన్ని పొందుతాం. మనలో 72,000 నాడులు కూడా ఏకత్వాన్ని పొందుతాయి. స్పర్శ పక్క వాళ్ళు తట్టాలి మనల్ని. ఆ స్థితిలో అద్భుతంగా నిర్మాణం ఉంటుందండి. అంటే అంత తపస్థితిని అక్కడ దారిపడే సిద్ధం చేస్తున్నా. 2,500 బియ్యాలతో అద్భుతమైన యంత్రాన్ని నేనే రూపకల్పన చేశాను. ఆ యంత్రం పైన పాదరసం ఉంటుందండి. మరి భారతదేశ వైభవాన్ని ప్రపంచ స్థాయిలో మరొక్కసారి తీసుకెళ్లే గొప్ప
అవుతున్నాం. అక్కడి నుంచి కూడా ధర్మం మరొకసారి వర్ధిల్లుతుంది శైవ క్షేత్రాల నుంచి. సత్యం అంటే శివుడు, ధర్మం అంటే విష్ణువు. సత్యం మారదని, అది శ్రీలింగాకారంలో ఉంటుంది. ధర్మం మారుతుందని, విష్ణువు మారతారు. అందుకని ఆయన అవతారం ఎత్తవలసి వచ్చింది. ధర్మం శివుడు, విష్ణువు. కాబట్టి సత్యమైన భగవంతుని మనం చేరుకోదాం, ధర్మస్వరూపులుగా అంటే విష్ణు స్వరూపులుగా మనం మారదామని చెప్పి ముగిస్తున్నాం. శివలింగంలో ఖగోళం కనపడుతూ ఉంటుందండి. ఎలా ఉందో ఫోటో దీనికి 100 ఇంతలు అధికంగా కనపడుద్దండి. ఆ వెలుతురు ముందు ఫోటో సరిగ్గా చాలాసార్లు ఫోటో తీయాల్సి వచ్చింది. స్వయం ప్రకాశంగా ఉంటుందండి. ఖగోళం కనపడుతూ ఉంటుందండి శివలింగం. అమరావతిలో ఆల్రెడీ ఈరోజు అమరావతిలో శివస్వామి గారు అమరావతి గ్రామ దర్శనం చేయడం జరిగింది. వారు ఈ కోట్లిలింగ దేవాలయాలలో భాగంగా ఆత్మలింగ దేవాలయాన్ని మహాన్వైతంగా నిర్మించడం కోసం మా అమరావతి ప్రజలందరినీ ఆహ్వానించడానికి ఈరోజు అమరావతి రావడం, మరి వాసవి కళ్యాణ మండపంలో చిన్న సమావేశం ఏర్పాటు చేసింది. దాని విధంగా నాకు అమరావతి మండలం మొత్తం కూడా ఈ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని, వారి ద్వారా వారి శక్తి కొలది వాళ్ళకి ఇవ్వగలిగినంత దేవాలయానికి సహాయం అందించవలసిందిగా వారు కోరడం జరిగింది. దానిలో అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. హిందూ భక్తులకు ఈ రోజున అమరావతి క్షేత్రంలో శివస్వామి గారు శివక్షేత్రం నుంచి అమరావతి వచ్చి అమరావతిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వారు ఈ శివక్షేత్రంలో ఆత్మలింగం అనే దాన్ని ఒకటి ప్రతిష్ఠిస్తున్నారు. ఆ ప్రతిష్టకి మన ప్రజలందరూ సహకారం కోరుతున్నారు. అది కోరితే మనకు కూడా లాభం ఉంది. దేవస్థానంలో మనం కూడా పాలు పంచుకున్నట్టు అవుతుంది. ఆ పాలు పంచుకుంటే మనకు పుణ్యలోకానికి జరుగుతుంది. అందువల్ల భక్తులందరూ ఈ జిల్లా వాసులంతా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆత్మలింగ దర్శన క్షేత్రం అనేది భూమి మీద వెలిసిన ఇంకో మణిదీప వర్ణ క్షేత్రం లాంటిది. మనం మణిదీప వర్ణం చదువుకుంటాము, అక్కడ మనం ఆ గేయంలో చదువుకున్న రత్నాలు, మణులు, మాణిక్యాలు అవన్నీ మనం రియల్గా వాటిని ఏంటంటే చూడలేము ఎక్కడా కానీ. ఆ లోకం ఎక్కడ ఉంటుందో కానీ అసలు ఎక్కడ మన ఇమాజినేషన్లో ఉంటుంది కానీ అది భూమి మీద ఎక్కడ మనకు కనపడదు. ఇప్పుడు ఈ ఆత్మలింగ క్షేత్రంలో కూడా స్వామివారు ఆ గోడల్లో మణులు, రత్నాలు అన్ని పొదిగి ఒక పవిత్రమైన ప్రదేశంగా మనసుకి ఆహ్లాదంగా ఉండేటట్టుగా ఈ క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరూ దీనికి తోచిన సహాయంగా వాళ్ళ వంతు కృషిగా వాళ్ళకి తోచినంత ఫండ్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ఆంటీ మన నాలుగు పైన ఇలాగా మా అంటున్నారు మా మీరు అంటున్నారు